రాష్ట్రంలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొడాలి నానికి అనారోగ్యం అంటూ వచ్చిన వార్తలన్నీ కూడా ఆయన ఖండించారు. నానికి అనారోగ్యం అంటూ ఉదయం నుంచి పలు చోట్ల వార్తలు హల్చల్ చేశాయి. దీంతో ఆయనే రంగంలోకి దిగి క్లారిటీను ఇచ్చారు. కార్యకర్తలతో మాట్లాడుతుండగా సోమశిలి పడిపోయినట్టు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. ఈ మేరకు తాను కుర్చీలో కూర్చున్న వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు కొడాలి నాని. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఇటు కొడాలి నానికి అస్వస్థకు గురై ఇటు కళ్ళు తిరిగి పడిపోయారు అన్న న్యూస్ అయితే పొద్దు నుండి హల్చల్ చేస్తా ఉంది. అయితే ఇప్పుడు అసలు అనారోగ్యం ఏమీ లేదు అంటూ కూడా కొడాలి నాని ఎక్స్ లో ట్వీట్ చేయడం మనం చూస్తున్నాము. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ప్రతాప్, ఏదైతే ఉందో కొడాలి నాని వైసీపీ అభ్యర్థి 2024 వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కొడాలి నాని కూడా ఏదైతే పోలింగ్ జరిగిన రోజు కూడా దాదాపుగా 4 గంటల వరకు కూడా ఆయన ఇంట్లోంచి బయటికి రాని పక్షం కూడా కనిపించింది. ఆ రోజు కూడా అతనికి అనారోగ్యం బాగాలేదనే వార్తలు కూడా తీవ్ర వ్యాప్తంగా వినిపించాయి. ఆ రోజు కొంచెం తీవ్రంగా ఉంది, సెలైన్లు కూడా ఎక్కించుకున్న దృష్టిలో ఉంటే ఆయన డాక్టర్ల సిఫార్సు మేరకే ఆ 4 గంటల వరకు కూడా ఎండ తీవ్రతకి ఉండలేక బయటికి రాలేదనే విషయాన్ని కూడా అప్పుడు కొంత సర్క్యులేట్ అయిన ప్రచారం జరిగిన ఇది కూడా ఉంది. ఇదే నేపథ్యంలో ఈ రోజు కూడా ఇంట్లో కొంచెం వేరే వాళ్ళతో మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా కూడా కొడాలి నాని కుప్పగూలిపోయి కూడా సోఫాలో పడిపోయారంటూ కూడా వార్త ఒకటి ప్రచారం జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. దాన్ని కొద్దిసేపటి క్రితమే కొడాలి నాని తన ఎక్స్ లో కూడా దీన్ని వీడియోని ఒక 10 సెకండ్ల వీడియోని కూడా షేర్ చేయడం జరిగింది. తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, ఆరోగ్యంగా ఉన్నానని, అనారోగ్యానికి గురి కాలేదని, వార్తలు ఏవి నమ్మొద్దంటూ కూడా ఆయన 10 సెకండ్ల వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. నేను చూసుకుంటే అక్కడ ఉన్న నియోజకవర్గం మొత్తం కూడా కొడాలి నాని అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇంటి వద్దకు చేరుకునే పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఉన్న నాయకులను ఉద్దేశించుకొని, అక్కడ ఉన్న కార్యకర్తలను ఉద్దేశించుకొని కూడా వీడియో రిలీజ్ చేసినట్టుగా కూడా అక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు కొంతమంది చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి కూడా కొడాలి నాని ఒక్కసారిగా కుప్పగూలి పడిపోయారని, అంతేకాకుండా అక్కడ ఉన్న గన్మ్యాన్లే అతన్ని ఆ హాస్పిటల్కి రిఫర్ చేసే సమయంలో కూడా డాక్టర్ అక్కడ హాస్పిటల్ నుంచి కూడా ఇంటికి పిలిపించారని కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. డాక్టర్ కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి అది కూడా కొంత చెకప్ చేసిన తర్వాత కొంత కుదిరి పడింది, సెలైన్లు కూడా ఎక్కించారంటూ కూడా కొంత వార్తా ప్రచారం జరిగిన నేపథ్యంలో